ఓం మహాగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే కంటే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది, ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము. అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున, కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున, కర్కాటక, సింహ అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం, పుష్యమి, ఆశ్లేష, మఖ, అదేవిధంగా పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, అస్థ ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో కలుగుతుంది. అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ మనము కన్సిడర్ చేసుకొని అన్ని రాశుల వారికి దాదాపుగా 12 రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. తులారాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి అత్యధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఒక ఆదివారము దైవ దర్శనం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారము మార్చి 9వ తేదీ దైవ దర్శనం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తండ్రి గారితో గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలను అవాయిడ్ చేయండి. పనులు ఈ ఆదివారం నెమ్మదిగా జరుగుతాయి. ఆలయ సందర్శనాలు, దైవభక్తి లాంటివి పెరగడం లాంటి విషయాలు మనము ఆదివారము చూడవచ్చు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము దాదాపు ఈ వారం మొత్తము తులారాశి వారికి చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అంటే మీకు ఏదైతే ఉద్యోగం విషయంలో, వృత్తి విషయంలో చక్కగా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది. నూతన ప్రాజెక్ట్స్ గురించి చూస్తున్న వారికి నూతన ప్రాజెక్ట్స్ అవకాశాలు కూడా మనకు కలుగుతాయి. అంతేవిధంగా స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీరు అందుకోగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. మంచి ధనలాభం కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక మనం చూసినట్టయితే బుధవారము, గురువారము, శుక్రవారము అన్నింటా లాభదాయకంగా కనిపిస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభదాయకంగా కనిపిస్తుంది. తర్వాత సక్సెస్ అనేది కనిపిస్తుంది. వృత్తి వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్త పడినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు మనకి తులారాశి వారికి ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. ఆదివారము, శనివారము తప్ప మిగతా రోజులన్నీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి, వినండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మనకి తులారాశి వారికి కలుగుతాయి. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. తద్వారా అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.